భోగి పండగ ఇది సాధారణంగా జనవరి నెలలో 13 లేదా 14వ తారీఖున జరుపుకుంటారు. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే అంటే 3:30, 4 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే కాక ఇంకో సందర్భంలో కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత వస్తువులను వదిలేసి కొత్త వాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్ర సమయంలో చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళ బంధువులు సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, కొన్ని నాణాలను, కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు, కుంకుమలు పెట్టడం ఆనవాయితీ. రెండవ రోజైన సంక్రాంతి నాట పాలు పొంగించి దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొప్పట్లు, జంతికలు, చెక్కినాలు, పాల తాలూకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలైన వంటకాలు చేసి కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి, కానీ మిగిలిన 11 సంక్రమణాలకు ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా తర్పణాలు ఇవ్వాలి. సంక్రాంతి రోజులో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికి తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటి చేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాల మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాము. హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమని పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గలుమనగా చిందులు త్రొక్కుతూ చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్లు లాంటి బోడి తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. మూడవ రోజున కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడు వాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలపడానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ 3 రోజులను శ్రద్ధాశక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని 2వ రోజైన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఆంధ్రదేశాన ఆనవాయితీగా వస్తుంది. అలాగే కనుమ పండుగ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం. రాళ్ళు, రప్పలు లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో పెట్టుబడి చుక్కలు రాత్రివేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కల చుట్టూ తిరుగుతూ చుక్కలను గల్లలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పటికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యస్థానానికి సంకేతం. ఇంకో దృక్పథంలో గీతలు స్థితశక్తికి, చుక్కలు గతిశక్తికి సంకేతాలని, ముగ్గులు శ్రీచక్ర సమర్పణ ప్రతీకలని శక్తి తత్వవేత్తలు అంటారు. ఇక వివిధ ఆకారాలతో 1000 ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికి, పుష్పం పుష్పమి నక్షత్రానికి, పాము ఆకారం అశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం ఇలాంటివి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశులకు 9 గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా చెప్పవచ్చు. 3 రోజుల పాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున 4 మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. దక్షిణాయంలో ఉండే నిద్ర బద్ధకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే భోగిమంటలు వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలప సామానులు, వస్తువులు, ఎండు కొమ్ములు లాంటి భోగి మంటలు వేసి తగులబెడతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా భావించి తగులబెడతారు. వేసవిలో వేడికి తగలబెడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. భోగి పండ్లు అంటే రేగు పండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగి పండ్లలో నాణ్యాలను కలిపి పిల్లల తలపై పోస్తారు.
సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో భోగి పండ్లు పోస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజుల్లో నల్ల నువ్వులు వాడరు, కానీ సంక్రాంతి పర్వదినాన మాత్రం నల్ల నువ్వులతో మరణించిన పితృదేవతలందరికీ తర్పణములు ఇవ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వదినాలలో వారి వారి ఆచారాల సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడికాయ దానమిస్తారు. గొబ్బిళ్లలో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్తు శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తల మీద మంచి గుమ్మడికాయ ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండి భూమికి సంకేతం. దాన్ని తల మీద పెట్టుకుని ఉండటం శ్రీహరి అయిన తానే భూమిని ఉద్ధరిస్తున్నానని చెప్పేదానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం, తను ఏ భోగాలకు లొంగను, కేవలం హరినామ సంకీర్తనకి వచ్చేవాడినని, తనకు తమపర భేదాలు లేవని, అందుకే ప్రతి ఇంటికి తిరుగుతూ వస్తాడనే సంకేతం. ముందు వెనుకల చెరో ప్రమదునితో ఎత్తైన మూపరం శివలింగాకృతిని గుర్తు చేస్తూ శివునితో సహా తన సంక్రాంతి సంబరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులలో నిలిచిందంటే ఆ నేల ధర్మబద్ధమైనదని అర్థం. జుగోప గోరూప ధరామి ఓర్విం, దీని అర్థం ఆ నేల ఆవుకి సంకేతం, ఆ నేల నుండి వచ్చిన పంటకు సంకేతం. ముంగిట నిలిచిన వృషభం మీరు చేసే దానమంతా ధర్మబద్ధమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికి తిరుగుతుంటారు వృషభ సహిత శంకర పరివారం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ పిల్లలందరికీ చాలా ప్రత్యేకమైన పండుగ. అది ఎందువలనగా పిల్లలు ఆ రోజు పొద్దటి నుండి సాయంత్రం వరకు గాలిపటాలతోనే గడుపుతుంటారు. హిందువుల పండుగలలో సంక్రాంతి మాత్రమే సౌర గమనాన్ని అనుసరించి వస్తుంది. గ్రెగోరియాను క్యాలెండర్ కూడా సౌరమానాన్ని అనుసరిస్తుంది కనుక సంక్రాంతి ప్రతి సంవత్సరం ఒకే తేదీన వస్తుంది. మిగిలిన పండుగలన్నీ భారతీయ సాంప్రదాయం ప్రకారం చాంద్రమానాన్ని అనుసరించి వస్తాయి. కాబట్టి గ్రెగోరియాను క్యాలెండర్ ప్రకారం ఏటికేడాది వేరువేరు రోజుల్లో వస్తాయి. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించిన వారు స్వర్గానికి వెళ్తారని హిందువుల నమ్మకం. సంక్రాంతితో ఉత్తరాయణ మొదలవుతుంది. అంచేత భారతంలో స్వచ్ఛంద మరణం కలిగిన భీష్మాచార్యుడు సంక్రాంతి పర్వదినం వరకు ఆగి ఉత్తరాయణంలో రథసప్తమి నాడు ప్రారంభించి రోజునకు ఒక్కో ప్రాణం చొప్పున వదులుతూ చివరకు భీష్మ ఏకాదశి మాఘశుద్ధ ఏకాదశి నాడు 5వ ప్రాణాన్ని కూడా వదిలి తనువు చాలించాడు.